బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీగా ముద్రవేసుకుందని మాజీ ఎంపీ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు ఆరోపించారు. జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపడతామని స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. జాతీయ జనగణనలో బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ విహెచ్ హైదరాబాద్ కోటిలోని తెలంగాణ జనగణన శాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో తెలంగాణ బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఉన్న 60% మంది బీసీలకు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని మండిపడ్డారు. బీసీల లెక్కలు తేలితేనే రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు. జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టకపోతే బీసీలందరూ జనగణనను బహిష్కరిస్తారని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి, కేంద్ర మంత్రులను అడ్డుకోవడంతో పాటు ప్రధాని పర్యటనలో తమ నిరసనలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనగణన శాఖ డైరెక్టర్ భారతి హోలీ కేరీను కలిసి వినతి పత్రం అందజేశారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ జనగణన జరుపుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో 1931లో అయింది కనుక సెన్సస్ చేయాలని మొట్టమొదటి ఆలోచన రాహుల్ గాంధీ గారికి వచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది కనుక we come to the power, we'll conduct caste wise census. జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగాను నేను. ఉమ్మడి జిల్లాలలో చెప్పాము కులగణన జరిగితేనే మనకు లాభం అవుతుంది, మన భవిష్యత్తు ఉద్యోగాలలో పదవులలో అన్నాక కామారెడ్డి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య సమక్షంలో ముఖ్యంగా ఆనాడు డిక్లేర్ చేశాడు యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ గా. ఏమని, మేము పవర్లు వస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, దానికి కులగణన చేస్తా అన్నాడు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం 150 కోట్లు శాంక్షన్ చేయడం, క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు, కులగణన జరిపిండు. అది తర్వాత అసెంబ్లీలో కూడా బిల్ పెడితే పాస్ అయింది, అన్ని రాజకీయ పార్టీలు పాస్ చేసి. ఆ తర్వాత దాన్ని గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపిస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశాడు. ఇక లాభం లేదని ఆయన ఢిల్లీకి కూడా వచ్చాడు. ఢిల్లీ జంతర్ మంతర్ లో ముఖ్యంగా జాజుల శ్రీనివాసు అదేవిధంగా అందరు కార్యకర్తలకు అందరం కలిసి ధర్నాలో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత అంతకుముందే కిషన్ రెడ్డిని అడిగాడు, అయ్యా మాకు ప్రధానమంత్రి కలిస్తే మా బాధ చెప్పుకుంటా ఉంటే ఆయన కనిపించలేదు, ఆఖరికి ప్రెసిడెంట్ కనిపించలేదు. తర్వాత ఏముంది, రాజీవ్ గాంధీ గారు ఏదైతే 72, 73 అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన కలిగింది. కాబట్టి 5 సంవత్సరాలకు ఎన్నిక జరగాలి, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వస్తాయన్న ఉద్దేశంతో మొన్న ఎన్నికలు కూడా జరిపిస్తే బీసీలు 52% సర్పంచులు అయ్యారు. అదేవిధంగా 56% పైననే చైర్మన్లు వైస్ చైర్మన్లు అయ్యారు.